మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాగుందండి. రైస్ అయ్యి బాగున్నాయి. కూరలు కూడా చాలా రుచిగా 10 రూపాయలకి ఓ కూర, ఓ పచ్చడి, రైసు, పెరిగి, సాంబారు 10 రూపాయలండి. చాలా బాగుందండి. అందరికీ కడుపు నింపుతున్నారండి. ఇబ్బంది లేకుండా, ఆ బయటికి వెళ్ళి తెచ్చుకోక్కర్ లేకుండా ఇక్కడ తృప్తిగా పెడుతున్నారండి. 10 రూపాయలకి ఆడేమో చంద్రబాబు నాయుడు ఎట్టండి 5 రూపాయల క్యాంటీన్, అన్న క్యాంటీన్. ఇవాళ బాస్ గారు పెడుతున్నారండి అమ్మ క్యాంటీన్. జిఎస్ఎల్ ఎండి గారిని ధన్యవాద వాసీరావు గారు. చాలా చాలా బాగుంది. 10 రూపాయలు ఎంత తింటే అంత కడుపు తిన్నంతే పెడుతున్నారు. ఇక్కడికండి మా అబ్బాయి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారండి. మా అబ్బాయిని సుతాకు వచ్చామండి. ఇంటికి వెళ్ళి క్యారేజీ తెచ్చుకోక్కడ లేకుండా కడుపు నిండా భోజనం పెడుతున్నారండి. ఇక్కడ ఛార్జీలు బోల్డ్ అయిపోతాయండి ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే, కానీ కడుపు నిండా భోజనం పెడుతున్నారండి. 10 రూపాయలు పెడుతున్నారండి. చాలా బాగా పెట్టారండి. కడుపు నిండా తిన్నంతా పెడుతున్నారండి. సాంబారు, కూర, పచ్చడి, పెరిగి వేసి పెడుతున్నారండి. అన్ని రకాల రోజుకో రకం పెడుతున్నారండి. రోజుకో రకం వేసి పెడుతున్నారు. 4 రోజుల నుంచి ఉన్నారండి. 4 రోజులు 5వ రోజు అండి. 5 రోజుల నుంచి కూడా తింటుంటే చాలా బాగుంది. అసలు టిఫిన్ ఏంటండి ఛార్జీలే బోళ్ళు అయిపోతాయండి ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే. 5 రూపాయలకే 3 ఇడ్లీ వేస్తున్నారు. 5 రూపాయలకి 3 ఇడ్లీ వేస్తున్నారు. పొద్దుటే టిఫిన్ అండి, మధ్యాహ్నం భోజనం కూడా అండి. మీరు రాదండి, ఒక చాక్లెట్ కూడా రాదండి. చాలా బాగా కడుపు నిండా పెడుతున్నారండి. బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. అసలు ఉత్తినట్టినట్టే ఉన్నదండి. 10 రూపాయలు కూడా తీసుకోండి, ఉత్తిని కడుపు నిండా పెట్టినట్టు ఉంది. అందరు కడుపు నిండి పెడుతున్నారు. అవునండి, చాలా బాగుందండి. ఛార్జీలు అయితే 35 రూపాయలు తీసుకుంటారు వెళ్ళాలంటే. వెళ్ళి రావాలంటే 60 రూపాయలు, వెళ్తాక 30 వస్తాక. భోజనం చాలా బాగుందండి. పచ్చడి అండి, పప్పు వేసారండి, సాంబార్ వేసిన వాళ్ళకి వేసుకుంటారండి. నేను మజ్జిగ వేసి తినేసానండి. బాగుంది. కాంటర్ కొట్టండి. టీ లేదండి బాబు. అలాగండి ఇంటికి వెళ్ళిపోతాం అంటున్నామండి. అక్కడ అన్నారండి అంటే తీసుకున్నామండి. లేకపోతే భోజనం తెచ్చేసుకున్నామండి. అంత మునిపి అయితేనే చాలా బాగున్నదండి. బాగానే పెడుతున్నారు, బాగానే పెడుతున్నారు. తిన్నంతా పెట్టారండి, మజ్జిగ సరిపడినంతా పోసారండి. టిఫిన్ కూడా లేదండి. 10 రూపాయలు టిఫిన్ అంటే కడుపు నిండుతుందండి. అన్నం 10 రూపాయలు అన్నం కడుపు నిండిందండి. ఇప్పుడు కాదు చెప్తున్నాను. అదే హాస్పిటల్కి వచ్చాను సార్, చాలా దూరం నుంచి వచ్చాము అని మందులు కూడా మంచిగా ఇచ్చారు, వైద్యం బాగా చేశారు. తర్వాత 10 రూపాయలకు భోజనం పెట్టారంటే చాలా గ్రేట్ అండి. దేవుడు మరి ఇంతగా కాపాడినందుకు మరి హాస్పిటల్ ఇంకా దీవించాలని దేవుని ప్రార్థన. ఏమీ రావట్లేదండి బాబు. కనీసం టీ కాదు కదా, డ్రింక్ వాటర్ కూడా ఇది లేదండి. చాలా మంచిగా ఉందండి భోజనం. సార్ మజ్జిగ పెరుగు సార్, అన్నం సార్, మరి సాంబార్ సార్, పచ్చడి సార్. నేనైతే పప్పు గట్టాలని వేసుకోవాలి సార్. కనీసం 10 రూపాయలు చిక్కుడుగా ఎట్టిందంటే పాడుతున్నారు, డబ్బులు అక్కడ పడుతున్నారు. సూపర్గా ఉందండి, చాలా బాగుంది సార్. చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. 10 రూపాయలకి భోజనం అంటే ఎవరు పెడుతున్నారు సార్ ఈ రోజుల్లో? ఏముందండి, బయట తిన్నామంటే బయట ఈ టేస్ట్ కూడా లేదండి. బయట 60-70 రూపాయలు పెట్టి తింటున్నా కానీ అసలు టేస్ట్ ఉండదు, ఏముండదు. చూడండి ఎంత బాగుందండి. ఒక పచ్చడి వేశారు, ఒక కూర వేశారు, అక్కడ సాంబార్ వేస్తున్నారు, పెరుగు వేస్తున్నారు. ఇంతకంటే ఏముంది సార్? ఇంత బాగా సర్వే చేస్తున్నందుకు చాలా హ్యాపీ అండి. చాలా చాలా బాగుంది. మేము మాకు ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుందండి మా ఊరు కపిలేశ్వరపురం. మా మదర్ని గల్బెటర్ స్టోన్ గురించి, ఆవిడ గురించి అండి. ఆరోగ్యశ్రీ అంటే ఫుడ్ బాగుందండి. ఫుడ్ బాగుంది సార్. హోటల్లో కూడా ఇంత క్వాలిటీ ఉండలేదు కదా సార్. అంటే బయట తిరిగిన తర్వాత చెప్తాం. మొన్న వ్యాపార పరంగా అదే అండి చెప్తున్నాం కదండి. ఇది అంటే చాలా తక్కువ అండి. వ్యాపార పరంగా పెట్టినా కానీ చాలా తక్కువ కదా. 10 రూపాయలకి ఏం పెడుతున్నాం, ఏమొస్తున్నాయి సార్ చెప్పండి? అవి ఎక్కడ మిగిలితే సార్? ఏముంది, మీరు బయట చూస్తున్నారు. ఆటో ఎక్కి దిగితే 20 రూపాయలండి. మేము ఆటో మీద వస్తున్నాం అక్కడి నుంచి. ఆటో మీద ఎక్కి దిగుతుంటే 20 రూపాయలండి ఆటోకి. మరి 10 రూపాయలు భోజనం అంటే మీకు ఏమొస్తుంది చెప్పండి? ఈ రోజుల్లో సేవ చేస్తున్నారు సార్ వీళ్ళందరికీ మానవ దృక్పథంతో సేవ చేస్తున్నారండి. వాళ్ళు మాత్రం చాలా 100 ఏళ్ళు వర్ధిల్లాలండి. అది తెలియదు సార్, మాకు తెలుసుండి ఆయనకి దండం పెట్టాలి. అదే చైర్మన్ గారు, ఆయనకైతే మాత్రం మాకు కృతజ్ఞతలు అండి. ఆయన 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలండి. అదండి కని భాస్కర్ గారు వెరీ గుడ్ అండి. టిఫిన్ చేయలేదు కానీ
వన్ వీక్ ఉన్నామండి. 1 వీక్ నుంచి నేను ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చానండి. మా బ్రదర్ ఉన్నాడు. మాకు 1 వీక్ నుంచి కూడా అసలు మాకు ఫుడ్ అనేది ప్రాబ్లం లేదండి. చాలా బాగుందండి. చాలా చాలా సంతోషం అండి. మాది విలేజ్ అండి. మా ఫాదర్ని తీసుకొని వచ్చాను అన్నమాట ఇక్కడ చూపించడానికి. మేము గతంలో వచ్చినప్పుడు అయితే భోజనంకి ఇక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సో బయటికి వెళ్ళి అక్కడ క్యాంటీన్ దగ్గర తీసుకోవడము చాలా ఇబ్బంది పడే. ఈ 10 రూపాయల భోజనం అనేది చాలా బాగుంది. సో రైస్ కూడా ఎవరికి తిన్నంత అంతా పెడుతున్నారు. చాలా తినడానికి కూడా బాగుందండి. సో సామాన్యమైన వ్యక్తికి చాలా అందుబాటులో ఉండే పథకం అండి ఇది. ఎవరు పెట్టారైతే ఇప్పుడు వచ్చి మాకైతే తెలియదు. సో పెట్టడం చాలా మంచిది. అందరికీ కూడా అందుబాటులో ఉపయోగపడుతుంది ఇదైతే కనుక. సో మాకైతే నచ్చిందండి ఇది. మేము వెళ్ళిపోదామని అనుకున్నాము. బయట అక్కడ డిస్ప్లే మీద ఇది ప్రజెంటేషన్ అవుతుంటే చూసి ఒకరిని కనుక్కొని వచ్చేసి ఇక్కడ తింటున్నాం అనమాట. బాగున్నాయండి, తినడానికి బాగున్నాయి. బయట క్యాంటీన్ల కంటే మాకైతే ఇదే బాగా నచ్చింది. చాలా బాగుంది. రైస్ అవుతాయండి 10 రూపాయలు గంట ఇచ్చినట్లే కదా లెక్కండి. అన్నదాత రైతు పండిస్తుంటే ఇలాంటి మహానుభావులు ఇలాగ తక్కువ రేటుకి జనానికి లేనటి వాళ్ళకి ఇలాగ అంటున్నది చాలా గొప్ప అండి. ఇలాంటి ఇంకా మంచి అభివృద్ధి చేయాలని ఈ అన్నదాత పెట్టి మహానుభావుని ఇంకా ఆయన్ని దేవుడు సలగా కాపాడాలని ఇంకా ఇలాంటి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంత తక్కువకి ఎవరో పెట్టరండి రైస్ 10 రూపాయలు అంటేనే. రైతు పండిస్తున్నాడంటే ఇలాంటి మహానుభావులు పెడుతుంటేనే కదా వస్తుంది. వీటి మీద కొంతమంది సొమ్ము చేసుకుంటారు కానీ ఇలాంటి కొబ్బరి మా అన్నదాతలకి ఆయన చల్లగా ఉండాలి. కూరలు 4 రకాలు ఉన్నాయి సార్. 4 రకాలు ఉన్నాయండి. అన్నీ కూడా బాగున్నాయండి. క్వాలిటీ బాగుంది. 2 దగ్గర 10 రూపాయలు అయినది క్వాలిటీ చాలా ఎక్కువ అండి. కనీసం చేసే సిబ్బంది కూడా ఈ డబ్బులు రావండి అల్లన. అందుచేత మేము ఆయనకి చాలా రుణపడి ఉంటాం. తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉంటాం. సో ఈ కాన్సెప్ట్ కంప్లీట్లీ వచ్చేసి చైర్మన్ సార్దే సార్. చైర్మన్ సార్ స్టార్టింగ్లో ఇది మాకు చెప్పినప్పుడు మేము కూడా బిలీవ్ చేయలేకపోయినాం. బట్ కంప్లీట్లీ ఆయన కాస్టింగ్ అన్ని చూసుకున్న తర్వాత సో 10 రూపీస్కి స్వచ్ఛందంగా, అంటే ఇక్కడికి వచ్చే పేషెంట్లకి ఫుడ్ కోసం ఇబ్బంది పడకుండా అది ఎక్స్ట్రా బర్డన్ కాకూడదని ఆయన తీసుకున్న డిసిజన్ని మేము కూడా ఒక అడుగు ముందుకేసి ఇనిషియేట్ చేసి ఇది స్టార్ట్ చేసాం. సో దాని రెస్పాన్స్ కూడా ఇంత బాగా వస్తుందని మేము అనుకోలేదు. బట్ సక్సెస్ఫుల్లీ వీఆర్ రన్నింగ్. పేషెంట్స్తో పాటు వచ్చే అటెండర్స్ కూడా. సో బేసికలీ ఓపీ కార్డ్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, అంటే బయట నుంచి చూస్తారు కదా అవుట్ పేషెంట్స్, వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడడానికి, అంటే చుట్టుపక్కల మీరు చూస్తే ఎక్కడ ఫుడ్ అవైలబిలిటీ లేదు, మళ్ళీ బయటకు వెళ్ళి అక్కడ నుంచి వేరే ఎక్కడైనా ఎత్తుక్కొని రావాలి కదా, ఆ ఇబ్బంది లేకుండా ఒక సేవా భావంతో చైర్మన్ సరే స్టార్ట్ చేశారు. సో దీని మీద పడే కాస్టింగ్ కానీ ఎక్స్ట్రా కానీ ఈ ప్రైస్కి ఎక్కడ ఇవ్వలేరు. కానీ ఆయన ప్యూర్లీ అంటే మనసు పెట్టి ప్రజలకి మంచి జరగాలని ఇది స్టార్ట్ చేశారు. సో దానికి సోడెక్సో కూడా ఒక అడుగు ముందుకేసి ఆ క్వాలిటీ కానీ ఇవి కానీ తగ్గకుండా మంచి ఫుడ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. సో 5 ఐటమ్స్ మనం ఇస్తున్నాం సార్ ఒక ప్లేట్లో, అంటే ఒక మీల్స్లో. రైస్ అని, కర్రీ అని, మజ్జిగ, దాని తర్వాత పికిల్ అని, సాంబార్ లేదా రసం అని 5 ఐటమ్స్ కంప్లీట్లీ ఇస్తాం. అది కూడా అన్లిమిటెడ్ ఇస్తాం. మనకి రెండోసారి మూడోసారి వచ్చి తినాలన్నా వాళ్ళు కడుపు నిండుగా, అంటే ఒక మనిషి కడుపు నిండా తినేటట్టు భోజనం మనం ఫుల్ఫిల్గా ఇస్తాం. అదే కాకుండా ఇప్పుడు 5 రూపాయలకి ఇడ్లీ అని కూడా మనం స్టార్ట్ చేసాం బ్రేక్ఫాస్ట్. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు కొంతమంది, ఎంటీ స్టమక్, ఎక్కడ ఏమీ ఫుడ్ దొరకదు, ఇక్కడికి వచ్చాక చుట్టుపక్కల ఎత్తుకోవాలంటే కష్టపడతారు. సో ఆ దృష్టి పెట్టి చైర్మన్ సార్ అది కూడా స్టార్ట్ చేశారు. దాంట్లో మనం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాం. మనం వాళ్ళకైతే ఫ్రీగానే ఇస్తున్నారు. యాక్చువల్లీ భాస్కర్రావు సార్ ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగానే ఆ బ్రేక్ఫాస్ట్ అనేది, లంచ్ అనేది అందిస్తున్నారు. 3 పీస్ ఇడ్లీ వస్తుంది సార్. సో ఇనఫ్ ఫర్ 1 పర్సన్. ఒక పర్సన్కి సరిపడే అంత ఇడ్లీ, చట్నీ. సో నార్మల్గా బయట మనం ఈరోజు ప్లేట్ ఇడ్లీ తీసుకుంటే ఆల్మోస్ట్ 40 రూపాయలు తక్కువ ఎక్కడా లేదు. కానీ ఇక్కడ 5 రూపాయలకి 3 ఇడ్లీ ఇస్తారు. అది కూడా ఇడ్లీ, ఆ 3 ఇడ్లీ ఒక పర్సన్కి సఫిషియెంట్గా ఉంటుంది. అలా ఏం లేదంటే అటెండర్స్ కదా, మేబీ వాళ్ళు కంగారులో వచ్చి ఉండొచ్చు, ఆకలితో ఉండొచ్చు. సో పేషెంట్ కోసం వచ్చిందే కాకుండా వాళ్ళతో పాటు ఉన్న అటెండర్స్ కూడా ఆ ఫుడ్ అందేటట్టే చేస్తాం.